స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక కొత్త టాపిక్, వన్ టైప్ ఆఫ్ సీక్వెన్స్, అదేమిటంటే కౌషి సీక్వెన్స్. అదేమిటంటే కౌషి సీక్వెన్స్, CAUCHY, కౌషి సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని కౌషి సీక్వెన్స్ ఎప్పుడంటారంటే, సీక్వెన్స్ ఉన్న టర్మ్స్ అన్నీ ఫస్ట్ టర్మ్ నుంచి వెళ్ళే కొద్దీ వాటి మధ్య వాల్యూ డిఫరెన్స్ తగ్గిపోతూ ఉండాలండి. అటువంటి సీక్వెన్స్ని ఏమంటారంటే కౌషి సీక్వెన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1/n ఉందనుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే n బదులు 1 2 3 సబ్స్టిట్యూషన్కి వెళ్ళారనుకోండి, 1 1/2 1/3 1/4 1/5 అండ్ సో ఆన్. 1కి 1/2కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1/2, 1 - 1/2. 1/2కి 1/3కి డిఫరెన్స్ ఎంత అంటే 1/3 - 1/2, లేదా 1/2 పెద్ద కదా, పెద్ద చిన్న తీద్దాం. 1/2 - 1/3 1/6. నెక్స్ట్ వాల్యూ ఎంత? 1/6. తర్వాత అంటే 1/2 కన్నా 1/6 చిన్నది అంటే వీటి డిఫరెన్స్ 1 1/2కి ఏమో 1/2 డిఫరెన్స్, 1/2కి 1/3 ఏమో 1/6. తర్వాత వీటికి ఎంత వస్తుంది? 1/12. ఇది 1/20 ఏమవుతుందండి? మామూలుగా అయితే 2 > 6 > 12 > 20 > and so on అంతేనా? సారీ బై మిస్టేక్. 2 is less than, 6 less than, 12 less than, 20 less than and so on. 2 కన్నా 6 పెద్దది, 6 కన్నా 12 పెద్దది, 12 కన్నా 20 పెద్దది and so on వెళ్తూ ఉంటుంది. రెసిప్రోకల్ రివర్స్ చేస్తే 1/2 > 1/6 > 1/12 > 1/20 and so on ఏమవుతుంది? వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. అంటే దాదాపు ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ కన్నా 2 3 4 వెళ్ళే కొద్ది ఏమవుతుంది? ఆ 2 టర్మ్ మధ్య గ్యాప్ ఏమవుతుంది? తగ్గుతూ వెళ్తుంది. అంటే సీక్వెన్స్ వెళ్ళే కొద్దీ ద టర్మ్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇక వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే వాటికి అప్రాక్సిమేట్ వాల్యూస్ దాదాపు ఈక్వల్ 2. ఎర్రర్ ఎక్కడో చిన్న కొద్దిగా ఉంటుంది, ఓకేనా? అంటే ఒక సీక్వెన్స్ కవర్ సీక్వెన్స్ అవ్వాలంటే టర్మ్స్ ఫస్ట్ టర్మ్ నుంచి వెళ్ళే కొద్దీ 2 టర్మ్స్కి ఏమవుతుందంటే వాల్యూ గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది, ఓకేనా? దాన్ని ఏమంటారంటే కౌషి సీక్వెన్స్ అంటారు. ఇప్పుడు కౌషి సీక్వెన్స్కి డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఆ డెఫినేషన్ రాద్దాం. ఇది కాన్సెప్ట్. A sequence SN is called a Cauchy sequence. Sequence SN ని Cauchy sequence చెప్పాలంటే, if for a given epsilon greater than 0 there exists లేదా there is m belongs to z power plus such that mod sp minus sq less than epsilon for p comma q greater than or equal to small m. ఇది డెఫినేషన్ అండి. క్లియర్ వచ్చి ముందు రాస్తాను. ఈజ్ కాల్డ్ ఏ కౌషి సీక్వెన్స్ if for a given epsilon greater than 0 there is లేదా there exists ఏది రాసిన పర్లా m belongs to z power plus such that mod sp minus sq less than epsilon for p comma q greater than or equal to m. ఇది కౌషి సీక్వెన్స్కి థియరిటికల్ డెఫినేషన్. ఇందా చెప్పిన కాన్సెప్ట్. సో ఆ కౌషి సీక్వెన్స్ చెప్పాలంటే ఫస్ట్ టర్మ్కి 2 టర్మ్కి, తర్వాత 2కి 3కి 4కి ఇలాగా సీక్వెన్స్లో వెళ్ళే కొద్దీ టర్మ్స్ మధ్య గ్యాప్ ఏంటి తగ్గిపోతూ దాదాపు దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఏదో ఒక ఎప్సిలాన్ రేడియస్గా తీసుకుని ఒక పాయింట్ చుట్టూ సర్కిల్ గీసారనుకోండి, అందులోనే సీక్వెన్స్ మీరు ప్లాట్ చేయాలి. ఆ సర్కిల్లో మీరు ఈ సీక్వెన్స్ టర్మ్స్ అన్ని ప్లాట్ చేయాలి. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎస్పీ తీసుకున్నారు, దీని నుంచి ఎప్సిలాన్ తీసుకున్నప్పుడు ఈ సీక్వెన్స్లో నాకు మొత్తం సీక్వెన్స్ ఎస్ఎన్లో టర్మ్స్ అన్ని మీరు ఇందులో ప్లాట్ చేయాలి.
ఆ చేసేటప్పుడు ఏమవుతుందంటే వెళ్ళే కొద్దీ ఒక పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్ పక్కన రాసుకుంటూ వెళ్తారు. అంటే దాదాపు పాయింట్స్ అంటే క్లోజ్ టు ఇచ్చిన నిదానంగా వాల్యూ ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, రెండో వాల్యూ ఇక్కడ రాశారు, మూడో వాల్యూ ఇక్కడ, నాలుగో వాల్యూ ఇక్కడ, ఐదో వాల్యూ ఇక్కడ, ఆరో వాల్యూ ఇక్కడ, ఏడో వాల్యూ ఇక్కడ, ఎనిమిదో వాల్యూ ఇక్కడ. ఏమవుతుందా గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది వాటి మధ్య. ఓకేనా, ఇది దానికి థియరిటికల్ డెఫినేషన్. ఇది కౌషి సీక్వెన్స్. ఓకే, అయితే ఇప్పుడు మన దీని మీద కౌషి సీక్వెన్స్ మీద ఫస్ట్ థియరీ చూద్దామండి. ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కౌషి సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అని చెప్పారనుకోండి, మామూలుగా డెఫినెట్ వస్తాం మా ఎస్ఎన్ మైనస్ ఎల్ ఎస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. ఓకేనా, ఇక్కడ అంటే మా ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ పీ కామా క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. ఇదేమో కౌషి సీక్వెన్స్కి. ఓకేనా, ఇది కౌషి సీక్వెన్స్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో కన్వర్జెంట్ సీక్వెన్స్కి. ఇది వాడు ఏం ప్రూవ్ చేయమన్నారు, ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కౌషి. If sequence Sn is convergent, then sequence Sn is a Cauchy sequence. ఇది మన స్టేట్మెంట్. If sequence Sn is convergent, then sequence Sn is a Cauchy sequence. అంటే సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అయితే ఇది Cauchy సీక్వెన్స్ అయిపోతుంది. ఇదే స్టేట్మెంట్ని ఇంకోలా ఎలా వాడతారు, ఆర్ ఓవర్ every convergent sequence is a Cauchy sequence. Every convergent sequence is a Cauchy sequence. Is a Cauchy sequence. ఇది మన థియరం స్టేట్మెంట్. ఓకే, come to the proof. Come to the proof. ఇప్పుడు కదా, సపోజ్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. సపోజ్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ అనుకోండి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం, ఈ సీక్వెన్స్ Sn ని కౌచీ సీక్వెన్స్ అని మనం ప్రూవ్ చేయాలి. నౌ వి ప్రూవ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కౌచీ సీక్వెన్స్. దాన్ని కౌచీ సీక్వెన్స్ మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ముందుగా సీక్వెన్స్ Sn అనుకున్నాం, కన్వర్జెంట్ అనుకున్నాం. ఓకేనా, సిన్స్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ కాబట్టి ఇప్పుడు ఆ కన్వర్జెంట్ డెఫినిషన్ రాయండి. సిన్స్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్, కామా లెట్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్. కన్వర్జెంట్ కాబట్టి అది ఎల్ కన్వర్జెంట్ అవుతుంది అనుకోండి. అంటే లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఈక్వల్ Sn ఈక్వల్ ఎల్ అంటే Sn టెండ్స్ టు ఎల్ అంటే సీక్వెన్స్ Sn అనేది ఎల్ కన్వర్జెంట్ అవుతుంది అని అనుకున్నాం. ఇప్పుడు దీని డెఫినిషన్ రాయండి. దేర్ఫోర్ ఫర్ ఏ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ m బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ సచ్ దట్ mod Sn minus L less than epsilon for all n greater than equal to m. ఒక n greater than equal to m అయితే చాలు, mod Sn minus L less than epsilon. ఇది సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ కి డెఫినేషన్. ఇక చూడండి స్టేట్మెంట్ ఒకసారి, సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అనుకున్నాను, ఏం ప్రూవ్ చేయాలి, కౌచీ సీక్వెన్స్ ప్రూవ్ చేయాలి. ఓకే, కన్వర్జెంట్ అనుకున్నాం కాబట్టి అది ఏదో ఒక దానికి లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ లిమిట్ పాయింట్ ఏమంటున్నారు, ఎల్ అనుకున్నారు. అంటే లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్ అంటే Sn టెన్స్ టు ఎల్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. అంటే సీక్వెన్స్ Sn ఎల్ కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఆ కన్వర్జెన్స్ డెఫినేషన్ రాశారు మొత్తం. మా Sn మైనస్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఓకేనా, లెట్ మనకి కౌచీ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటి, mod sp minus sq less than epsilon for all p comma q greater than equal to m. ఏ కన్వర్జెన్స్ సరే మనకి లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ pq రెండు కూడా ఏంటి m కంటే పెద్దవి కాబట్టి లెట్ p comma q greater than equal to m. ఓకేనా, ఇక్కడ ఒక n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అయితే mod Sn minus L less than epsilon అన్నారు. ఇప్పుడు n బదులుగా ఏముంది, ఇక్కడ p ఉంది. సిన్స్ p greater than equal to m
కాబట్టి ఇదే స్టేట్మెంట్లో ఎన్ ఉన్న చోట ఏం రాసుకోవచ్చు పి ఎన్ గ్రేటర్ దాన్ కూడా ఏమైతే మాడ్ ఎస్ మైనస్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఓకేనా ఎన్ వల్ల పి ఉంది కాబట్టి మాడ్ ఎస్పి మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది ఏంటంటే 0కి 1కి మధ్యలో ఉండే ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు 0కి నియర్గా ఉండే వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ అండి ఎప్సిలాన్ అనేది అది 0కి 1కి మధ్యలో ఉంటుంది మనం తీసుకుని ఏ ఎప్సిలాన్ సరే బేసికల్లీ ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్ ఎప్సిలాన్ ఈజ్ ఏ రియల్ నెంబర్ విచ్ లైస్ బిట్వీన్ 0 and 1 రియల్ సెస్లో మనం తీసుకునే ఎప్సిలాన్కి ఎంత వాల్యూ ఉందంటే ఏం తీసుకున్నా సరే సర్కిల్ అనేవి మనం తీసుకున్న సర్కిల్ ఎప్పుడు కూడా చాలా చిన్నది ఆ నైబర్హుడ్ అనేది చాలా చిన్నది తీసుకుంటాం మనం ఓకేనా ఎప్సిలాన్ అనేది 0కి 1కి మధ్యలో ఉండే వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ అప్పుడు దాని బదులుగా ఎప్సిలాన్ బదులుగా మీరు ఎప్సిలాన్ బై 2 తీసుకున్నా ఎప్సిలాన్ బై 3 తీసుకున్నా కండిషన్లో ఏ తేడా ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే ఎప్సిలాన్ ఉన్న చోట ఎప్సిలాన్ బై 2 తీసుకోండి అలా ఉంచండి మరి పి గ్రేటర్ దాన్ కూడా ఏమైతే మా ఎస్పీ మైనస్ ఎల్ అన్నారు ఇక్కడ క్యూ కూడా గ్రేటర్ దాన్ కూడా ఏమేగా ఆల్సో సిన్స్ క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం మళ్ళీ ఎన్ గ్రేటర్ దాన్ కూడా ఏమంటే మా ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అన్నారు మరి క్యూ గ్రేటర్ దాన్ కూడా ఏమంటే ఎన్ ఉన్న చోట క్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ ఉన్న చోట క్యూ రాసుకోండి మా ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బదులుగా ఎప్సిలాన్ బై 2 ఓకే నౌ mod sp minus sq mod sp minus sq equal to mod sp కి sq కి మధ్య ఏం చేస్తారంటే l ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయండి అంటే mod sp minus l plus l minus sq నేను తీసుకునేది కేవలం sp minus sq sp కి sq కి మధ్యలో l ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను ఇప్పుడు టూ టర్మ్స్ ఒక్కొక్క బ్రాకెట్లో పెట్టుకోండి ఓకేనా మనకి మోడల్స్ ప్రాపర్టీస్ ఏంటి mod x plus y less than or equal to mod x plus mod y ఇదంతా x అనుకోండి ప్లస్ అంతా y అనుకోండి mod x plus y less than or equal to mod sp minus l plus mod l minus sq ఓకేనా mod x minus y అన్నా mod y minus x అన్నా ఒకటే అంటే ఏంటి x నుంచి y కి ఎంత దూరం ఉంటుందో y నుంచి x కి ఎంత దూరం ఉంటుంది సో mod x minus y equal to mod y minus x అంటే mod sp minus l plus mod l minus sq ని sq minus l గా రాసుకోండి ఇక్కడ ఆల్రెడీ mod sp minus l less than epsilon by 2 ఉంది సో ఈ వాల్యూ less than epsilon by 2 plus mod sq minus l is also less than epsilon by 2 epsilon by 2 plus epsilon by 2 అంటే epsilon ఓకే ఇప్పుడు చూడండి mod sp minus sq equal to దీన్ని సింపుల్ చేసుకుంటూ వస్తే లెస్ దాన్ ఎప్సిలాన్ కాబట్టి therefore mod sp minus sq రిలేషన్ చెప్పగలం మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ మరి p కి లో తీసుకున్నాం మనం స్టార్టింగ్ లో ఫర్ p కామా q గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m ఇది దేని డెఫినిషన్ అంటే కౌషి సీక్వెన్స్ కి కాబట్టి దీని నుంచి therefore sequence Sn is a Cauchy sequence. Sequence Sn is a Cauchy sequence. So starting లో sequence Sn ని కన్వర్జెంట్ గా అనుకున్నాను అది కాస్త Cauchy sequence అయింది ఓకే therefore every convergent sequence is Cauchy. సింపుల్గా కౌషి సీక్వెన్స్ ప్రతిసారి కౌషి సీక్వెన్స్ రాయకుండా సింపుల్గా కౌషి అని రాసుకోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కౌషి సీక్వెన్స్ అని రాయాలంటే ముందు ఏ అని పెట్టండి ఏ తీసేస్తే అంటే కౌషి రాయాల్సి అనుకోండి మీరు ఏ రాయాల్సిన అవసరం లేదు సింపుల్గా కౌషి అంతే ఓకేనా దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది థియరీ ప్రూఫ్ ఓకే